సూరజ్‌కి అవమానం జరిగిందని నాకు డబ్బులు వద్దు. నేను ఎక్కడ అవమానం పోగొట్టుకున్నానో అక్కడే నాకు మర్యాద దక్కాలి అన్నట్టుగా తను కోరుకున్న విధంగానే శివనారాయణ కూడా "రే కార్తీక్ అదేందో చూడు" అని చెప్పని ఇంకా ఆర్డర్ వేస్తాడు. ఇంకా ఆర్డర్ ప్రకారమే జోష్నని తీసుకొని వెళ్ళి అక్కడైతే తన చేత పని చేపిస్తాడు. ఇంకా సూరజ్ అయితే ఇంకా జోష్న విషయంలో తను అలా మాట్లాడిన తీరు అంతా కూడా కార్తీక్ అయితే నచ్చుతుంది. అంటే ఇంకా జోష్నకి ముక్కుతాడు వేసేవాడు ఈ సూరజ్ అనమాట. ఈ విషయం తాతయ్యతో అలాగే మామయ్యతో మాట్లాడి ఈ సూరజ్ ఒక డబ్బుల కోసం ఆశపడేవాడు కాదు, అలాగే తను నీతి మీద నిలబడేవాడు, ఇలాంటి వాడైతేనే ఈ పిల్ల కరెక్టు అని చెప్పి అన్నట్టుగా ఇంక తను ఆలోచించుకుంటాడు. ఇంక తన చేత మొత్తం అమ్మిచ్చేసి వెళ్తూ ఉంటే ఇప్పుడు టైం నీది కాదు నాది అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంక వాడు మాట్లాడే మాటలకైతే నాకు చాలా కోపం వస్తుంది గ్రాని అని చెప్పని జోష్న అంటూ ఉంటుంది. ఏదో ఒక తలతిక్క పనులు చేసి నువ్వు ఇలాగే ఇరుక్కుంటూ ఉంటావు, దానికి నేను సపోర్ట్ చేస్తూ నేను ఇలా ఉంటానని చెప్పని పారిజాతం ఉంటుంది. ఈలో ఇంకా దశరథతో అలాగే శివనారాయణతో కూడా సూరజ్ గురించి మొత్తం విషయం చెప్తాడు. మన కంపెనీకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ జోష్న భర్తకి ఏ క్వాలిటీస్ అయితే కావాలనుకుంటుందో ఆ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ఇప్పుడు డబ్బు లేకపోతే ఏముంది, తను మన కంపెనీకి అయిన తర్వాత మన ఇంటి వాడే కదా అన్నట్టుగా ఇంకా వాళ్ళకైతే చెప్పిన తర్వాత సుమిత్ర కూడా ఆ అబ్బాయి బాగున్నాడు, నా కూతురికి ఈడు చూడు అన్నాక నా మనసుకు కూడా అనిపించింది కార్తిక్ అని చెప్పంటే ఇంకేముంది అత్తయ్య దగ్గర కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అంటే ఇంక జోష్నకు కాబోయేవాడు సూరజ్ అనమాట. అంటే రే మనం ఏమో సంతోషంగా ఒప్పుకున్నాము, అసలు చేసుకోబోయే పిల్ల ఒప్పుకుంటుందా అని చెప్పని దశరథ అయితే అంటే అయ్యో మావయ్య ఆ విషయం నాకు వదిలేసి ఇంత దాకా చేసిన వాడిని ఇంకా జోష్నకు పెళ్లి చేయడం కూడా నాకు పెద్ద పని అన్నట్టుగా కార్తిక్ అయితే హామీ ఇస్తాడు.